చంద్రబాబు గారి నెల రోజుల పాలన అదేంటి అప్పుడు ఎక్కడ నెల రోజులైంది 16 రోజులే కదా 17 రోజులే కదా అంటారు. బట్ ఎలక్షన్లలో జగన్ ఓడిపోయిన క్షణం నుంచి చంద్రబాబు గెలిచిన క్షణం నుంచి పరిపాలన ఓ రకంగా బాబుగారు చెప్పినట్టే బాబుగారి ఆదేశాలతోనే నడుస్తుంది. ఈ నెల రోజుల పాలనలో అద్భుతమైనటువంటి మార్పు ఏంటయ్యా అంటే వ్యవస్థీకృతమైనటువంటి ప్రణాళికలు తయారు చేయడం. ఏవైతే ఒకటి ఇంటి దగ్గరికే పెన్షన్ వెళ్ళే విధానం కావచ్చు, అట్లాగే జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి సమీక్షలు కావచ్చు, వివిధ అంశాల మీద విశ్లేషణ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ నెల జీతం వేయగలిగారు. అనేక మందికి ఇంకా కొంతమందికి వెయ్యాలి, అది మంగళవారానికి వచ్చే లోన్ని బేస్ చేసుకుని అన్ననే ఆగడం జరిగింది. ఓవరాల్గా చూస్తే 5వ తారీఖు లోపే జీతాలు అనుకోవచ్చు అందరికీ వచ్చేస్తున్నాయి. అదే సమయంలో పెన్షన్లు వచ్చేస్తున్నాయి. తద్వారా